రాజమండ్రి వికాస్ ఫార్మసీలో కళాశాలలో డిప్లొమా ఆఖరు ఏడాది చదువుతున్న ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు బొలినేని కిమ్స్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తోంది అని ఆసుపత్రి ఉద్యోగి దీపక్ వేధింపులతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా తమ కుమార్తెను చూపించడం లేదు అని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు చెప్తున్నారే తప్పితే కుమార్తె వద్దకు వెళ్లనీయటం లేదని వాపోతున్నారు వారు. మాకేమీ చెప్పలేదండి. పడిపోయింది రమ్మన్నారు, వచ్చాం, ఇక అంతే. అప్పచెప్పడం లేదు, హాస్పిటల్లో ఉంచారు. పొజిషన్ క్రిటికల్గా ఉంది కండిషన్ అంటున్నారు. నిన్న ఎంఐఆర్ తీశారు. తీసిన తర్వాత డ్యామేజ్ అయిపోయింది చెప్పలేము అంటున్నారు. అంతవరకే, ఇంకా అంతకు మించి మీకు తీసుకెళ్లేలాగైతే మీరు తీసుకెళ్ళిపోండి అన్న టైపులో మాట్లాడుతున్నారు వాళ్ళు. పరిస్థితికి కారణమైన వాళ్ళ మీద యాక్షన్ ఏమైనా తీసుకున్నామని పోలీసులు మీకు చెప్పారా? తీసుకున్నాము, వాళ్ళని కేసు చేసేస్తున్నాము, ఇంకేంటి వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నాము అంటున్నారు. మొన్న మాకు పాపకి మాకు న్యాయం జరగాల, వేరే పాపలకి ఇటువంటిది అన్యాయం జరగకూడదు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనము సెక్షన్స్ 75, 78, 115 క్లాస్ 2, 64, 108 రెడ్ విత్ 56 BNS ఈ సెక్షన్స్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్న, ఏజిఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఏం జరిగిందమ్మా? ఇంతవరకు ఎవరో కూడా స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు. ఏం చదువుకుంటుంది అమ్మాయి? ఫార్మ్ డి చదువుకుంటుంది. ఫార్మ్ డి వికాస్ కాలేజ్. ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇది ట్రైనింగ్ కోసం వచ్చింది. లాస్ట్ ఫైనల్ ఇయర్ ట్రైనింగ్ కోసం. ఇంటర్న్షిప్ ట్రైనింగ్. ఎన్ని రోజులు జరుగుతుంది ఇంటర్న్షిప్? ఇంటర్న్షిప్ జరుగుతుంది 4-5 నెలల నుంచి జరుగుతుందంటే తెలియదు నాకు. ప్రధానంగా దీపక్ అనే అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు, దేనికోసం, ఏం జరిగింది? తనే చేశారు. తనే సూసైడ్ నోట్ రాసింది. సూసైడ్ నోట్లో మెన్షన్ చేసింది, తను ఇలా నన్ను హెరాస్ చేశాడు, తన టార్చర్ భరించలేక ఇలా నేను ఆత్మహత్య చెప్పుకోలేక మీ ముందుకు వచ్చి నేను తల వంచుకొని బతకలేక ఇలా చేసుకుంటున్నాను. ఫైనల్ ఇయర్ ఇంకొక 1 మంత్ కాలంలో ఆమె స్టడీస్ కూడా పూర్తయ్యి ఆమె ఒక బ్యాచిలర్ డిగ్రీ తీసుకుని మరి ముందుకు వెళ్ళబోతా ఉంది. మరి అలాంటి అమ్మాయి పైన ఇంత వేధింపులకి గురి అవుతుంది. మరి ఈ ఘటన జరిగి కూడా సుమారుగా 3 రోజులు అవుతా ఉంది. ఇప్పటిదాకా కూడా హాస్పిటల్ యాజమాన్యం దగ్గర నుంచి ఏ రకమైన క్లారిటీ కూడా పూర్తి స్థాయిగా రాలేదని కుటుంబ సభ్యులు, ఆ అమ్మాయి తాలూకా తల్లి గారు కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇంతమంది వేల మంది స్టూడెంట్స్ వచ్చి ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తూ అమ్మాయికి న్యాయం జరగాలి మరి అని చెప్తున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ 2 గంటల నుంచి కూడా ఈ ధర్నా జరుగుతూ ఉంది. మరి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం స్పందిస్తూ ఉందని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. రాజమండ్రి వికాస్ ఫార్మసీ కళాశాలలో డిప్లొమా ఆఖరి ఏడాది చదువుతున్న ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యానికి పాల్పడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, 3 రోజులైనా కూడా ఇంకా ఈ విషయం గురించి ఒక క్లారిటీ రాలేదు. ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అనేది తల్లిదండ్రులు కూడా సమాచారం లేదని అంటున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? మహేశ్వరి, ఘటన జరిగింది ఈ నెల 24వ తేదీన రాజమండ్రి వికాస్ ఫార్మసీ కాలేజీలో 6th ఇయర్ చదువుతుంది అమ్మాయి. అదేవిధంగా బొల్లినేని ఆసుపత్రిలో ఇక్కడ కూడా పార్ట్ టైమర్గా వర్క్ చేస్తుంది. 24న సూసైడ్ అటెంప్ట్ చేసింది. దాంతోపాటు డైరీలో ఎవరైతే తను వేధిస్తున్నారన్న విషయం స్పష్టంగా తెలియజేసింది. ఇది జరిగిన తర్వాత ఆమెకి ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. నిన్న హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. బ్రెయిన్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, చాలా క్రిటికల్ పొజిషన్లో ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ప్రభుత్వం ఇంతవరకు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వం తరపున ఎవరు ఇక్కడికి వచ్చి మాట్లాడలేదని బంధువులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇప్పుడు మనం చూస్తున్న వీళ్ళందరూ కూడా జీలుగుమిల్లి దగ్గర ఉన్న రౌతుగూడెం గ్రామం దగ్గర నుంచి కూడా వీళ్ళంతా వచ్చి ఆ అమ్మాయి కోసం ఇక్కడ ఆసుపత్రి దగ్గర పడిగాపులు పడే పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు కూడా వెళ్ళి అమ్మాయికి ఏమైంది, ఎలా ఉందని అడుగుతున్నారు. ఒకటే చెప్తున్నారు, బ్రెయిన్ డ్యామేజ్ అయింది, పరిస్థితి బాగాలేదన్న విషయం స్పష్టం చేస్తున్నారు. అంతే తప్ప అసలు ఎప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉందన్న విషయం కూడా ఎందుకు చెప్పట్లేదని ఇప్పుడు అమ్మాయి తండ్రి ఇక్కడే ఉన్నారు. ఒక్కగానొక్క కూతురు, వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబం ఇది. తమ బిడ్డను మాత్రం చాలా కష్టపడి చదివించుకుంటున్నారు. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆసుపత్రి వర్గాలు ఏం చెప్తున్నాయి, మీకు ఏ రకమైన న్యాయం జరగాలనుకుంటున్నారు? మాకు పాపకి న్యాయం జరగాలని, ఇంకొక పాపకి ఇటువంటి అన్యాయం జరగకూడదు. సిబ్బంది మాకేమీ చెప్పడం లేదు, అసలు ఏ సమాధానం లేదు. రెస్పాన్స్ క్రిటికల్గా ఉందంటున్నారు, కానీ ఎప్పుడు తగ్గుతుందో లేకుంటే ఇది అది అని కూడా ఏమీ చెప్పడం లేదు అడిగినా.
మీ అమ్మాయిని మీరు బయటికి తీసుకెళ్లి ఎలా ఆసుపత్రిలో ఉద్యోగానికి వచ్చిందో అలా తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారా లేదంటున్నారా? వాళ్ళు చెప్పడం లేదండి ఆ మాట. ఇప్పటికి 4 రోజులు గడిచిపోయింది కదా. 4 ఈ ఆటకు 6వ రోజు 23 నుండి వాళ్ళు ఏం చేస్తారో ఏంటో కూడా తెలియదు మనకి. వాళ్ళు ఏం చేయాలో కూడా తెలవడం లేదు. సమాధానం లేదు. ఎవరిని అడిగినా కానీ ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఏమీ చెప్పడం లేదు. ఆ డాక్టర్ గారే ఇంకా బాగులేదు అని చెప్పారు కానీ ఇంకెవరో కూడా ఏమీ మాట్లాడడం లేదు. ఆసుపత్రి పరిస్థితి ఎలా ఉంది అసలు? ఇంతకు ముందు కూడా చెప్తున్నారు కదా, ఆసుపత్రిలో ఏం జరుగుతుంది అసలు? ఆసుపత్రిలో అమ్మాయి చనిపోయినట్టు ఉన్నదండి, ఏమీ లేదు అని అలా ఏదో అలా ఇంటర్నెట్ మీదే అలాగలాగా అంటున్నారు అంతే. కనిపిస్తుంది. మీరు చూసారు అసలు అమ్మాయిని? మీకేం సమాధానం? మీకేం చెప్తున్నారు? పోనీ మీరు ఇప్పటికే అమ్మాయి బాబాయ్గా చాలా సార్లు వచ్చారు ఇక్కడికి, మాట్లాడారు, వెళ్ళారు కదా. ఇందాక మేము వెళ్ళొచ్చామండి. వాళ్ళు జరిగింది ఆదివారం ఎప్పుడు జరిగింది సాయంత్రం అని చెప్పారు. తల్లిదండ్రులకి వచ్చి ఆ రోజు సాయంత్రం కడుపులో నొప్పి ఏదో అన్నారు, స్టమక్ పెయిన్కి ఏదో వేసుకున్నారు. విషయం అయితే మీకైతే పర్ఫెక్ట్ చెప్పలేదు. ఇక్కడ ప్రధానంగా దీపక్ అనే వ్యక్తి వల్ల ఆ అమ్మాయి తీవ్రంగా చాలా ఇబ్బందికి గురైంది, అందువల్ల ఈ ఆత్మహత్యకు పాల్పడిందని చెప్తున్నారు. అసలు ఎవరు అతనికి సంబంధించి ఏం చేశారు, ఏం యాక్షన్ తీసుకున్నారు? అరెస్ట్ చేసామని చెప్తున్నారు సార్. మాకైతే అతను చూపించలేదు. చేశారో లేదో కూడా మాకు తెలియదు. అమ్మాయి మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారా? మీ పాపకు జరిగిన అన్యాయం సంబంధించి? పాపకు అన్యాయం జరిగింది. మాకు ప్రాణాలతో చెప్పాలి పాపని. మెయిన్ మాకు పాప ప్రాణాలతో కావాలి. ప్రాణాలతో లేకపోతే ఇక్కడ నుంచి మేము వెళ్ళమండి. మాకు ప్రాణాలతోనే చెప్పాలి. మాకు పిల్లని ఏ రకంగా అప్పచెప్పు ఈ కాలేజీ హాస్టల్కి అదే రకంగా రావాలి. తల్లిదండ్రి మాకు న్యాయం జరగాలి. తల్లిదండ్రికి మటుకు తప్పనిసరిగా న్యాయం జరగాలి. మాకు వాళ్ళ బతికే అవకాశం ఎలాగ అయ్యేలాగా ఉన్నాడు మనిషి. తల్లి తిరిగే ఓపిక లేదు, తండ్రికి తిరిగే ఓపిక లేదు. ఎవరు చూస్తారు సార్? వీళ్ళంతా స్పష్టంగా చెప్తున్నారు. అసలు తమ బిడ్డ ఇక్కడికి ఎలా వచ్చిందో అదే స్థితిలో తిరిగి వెనక్కి రావాలని కోరుకుంటా ఉంటున్నారు. ఇప్పటికీ దీపక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు అయితే చూపించారు. అయితే తమకు న్యాయం చేయడానికి ఎంతవరకు ప్రభుత్వం కూడా స్పందించకపోవటాన్ని వీళ్ళంతా తీవ్రంగా తప్పుపడుతున్నారు. మహేశ్వరి. థ్యాంక్ యూ హరీష్.